65 నెంబర్ జాతీయ రహదారిపై సంక్రాంతి వాహనాల రద్దీ కొనసాగుతుంది. వాహనాల రద్దీ నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. క్షేత్రస్థాయిలో పోలీస్ విధులు ఎలా ఉన్నాయి, ట్రాఫిక్ నియంత్రణలో పోలీస్ పాత్ర ఎలా ఉందనే సంబంధించి స్వయంగా రాచకొండ సిపి సుధీర్ బాబు పర్యవేక్షిస్తున్న పరిస్థితి. మనతో పాటు రాచకొండ సిపి ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉంది ట్రాఫిక్ రద్దీ, ఎలా ఉంది? ఈరోజు కొంత క్రౌడ్ ఎక్కువ కనపడుతుంది, ఎలా నియంత్రించబోతున్నారు? 55,000 వెహికల్స్ ఇప్పుడు పొద్దున వరకు వెళ్ళాయి. మళ్ళీ ఒక 20,000 వెహికల్స్ అట్లా మూవ్ అయినాయి. జనరల్గా 25,000 వెళ్ళే వెహికల్స్ ఒకటేసారి అబౌట్ 70,000 వరకు అంటే నిన్నటి చూసుకుంటూ వచ్చాయి కాబట్టి ఉంది. బట్ అన్ని గేట్స్ ఓపెన్ చేసి ఉన్నాయి కాబట్టి ట్రాఫిక్ ఫ్లో స్మూత్గా వెళ్తుంది. ఇప్పుడు పీక్ అవర్స్లో మార్నింగ్ టైంలో కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. ఇప్పుడు మనకు 47 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఉంది. దీనికన్నీ మీరు సెక్టర్స్గా డివైడ్ చేసి లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ అందరం కలిసి ఏఆర్ ఫోర్స్ కూడా సఫిషియంట్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ అంటే ప్లటూన్స్ 3 అయితే కంపెనీ అవుతాయి అట్లా వేసేసి రెగ్యులేట్ చేస్తున్నాం. ట్రాఫిక్ ఆఫీసర్స్ కూడా ఉంటున్నారు, అలానే మా లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్ కూడా ఉండి ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తున్నారు. ఒకవేళ ట్రాఫిక్ ఇటువైపు టువర్డ్స్ విజయవాడ ఎక్కువ ఉంటుంది కాబట్టి, హైదరాబాద్ రూట్లో తక్కువ ఉంటుంది కాబట్టి ఆ క్యారేజ్ తీసుకోవడానికి కోసం చెప్పేసి డైవర్షన్ చేసి కూడా తీసుకొని ఎక్కడెక్కడ జంక్షన్స్లో తొందరగా క్రియేట్ చేస్తున్నాం. ఇట్స్ గోయింగ్ ఆన్ వెల్. 2 టోల్గేట్లతో పాటు టెలిమినగర్ కావచ్చు, ఉప్పల్లో కావచ్చు, కొంత ట్రాఫిక్ జామ్ కనపడతా ఉంది. సంక్రాంతి పండుగకు వెళ్ళేవారు వాళ్ళకి ఎలాంటి సూచనలు చేస్తున్నారు? ఎలా ట్రాఫిక్ జామ్ కాకుండా నియంత్రణ చర్యలు తీసుకుంటున్నారు? అంటే న్యాచురల్లీ అందరూ ఊరు వెళ్ళాలి ఉంటుంది కాబట్టి అందరూ ఒకటేసారి వెళ్ళాలంటే కాబట్టి ట్రాఫిక్ మీద రోడ్లపైన ఒత్తిడి ఉంటుంది. దానికోసం మేము ఎక్కువ ఫోర్స్ వేసి రెగ్యులేట్ చేస్తున్నాం. ఇట్ విల్ హ్యాపెన్ అండ్ వీ విల్ హ్యాండిల్ ఇట్. 2 రోజుల నుంచి వాహనాల రద్దీ ప్రారంభమైంది. ఈరోజు కొంత ట్రాఫిక్ జామ్ అయింది, వాహనదారులు కూడా ఇబ్బంది గురయ్యారు. కొంత ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, టోల్ ప్లాజా నిర్వాహకుల మధ్య కొంత కోఆర్డినేషన్ దెబ్బతిన్నట్టు కనపడతాం. కోఆర్డినేషన్ ఫుల్గా ఉంది, మొత్తం గేట్స్ ఓపెన్ చేస్తున్నారు. ఇది ఫస్ట్ టైం కాదు కదా సంక్రాంతి వెళ్ళేది, ఎప్పుడు కూడా ఇదే ప్రాబ్లం వస్తుంది కదా. ఇంతమంది అధికారులు ఇక్కడ ఉన్నాం కాబట్టి అలా రావద్దని మేము కోఆర్డినేట్ చేస్తూ ఉంటున్నాం. ఇట్ ఈస్ ఎవ్రీ ఇయర్ ఇట్స్ హ్యాపెనింగ్. వీ నో ఇట్ దట్ ఎవ్రీ ఇయర్ దేర్ ఇస్ ట్రాఫిక్ ఇష్యూస్ ఉంటాయి. సో మేము ముందే వచ్చి ఇక్కడ రెగ్యులేట్ చేసుకుంటున్నాం. ఏం చెప్తారు? ఇప్పుడు భారీగా వెళ్తూ ఉన్నాయి. ఈరోజు రేపు మార్నింగ్ వరకు కూడా వాహనదారులు భారీగా రోడ్డుపైకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్యాసింజర్స్కి ఏం చెప్తారు? భారీగా వెళ్తాయి వాహనాలు, చాలా వెహికల్స్ వెళ్తాయి. పండగకి ఇంటికి వెళ్తారు కాబట్టి చాలా వెహికల్ వెళ్తాయి. ఇది ఎప్పుడు జరుగుతున్నదే, కొత్తగా ఈ రోజు ఇది కాదు, ప్రతి సంవత్సరం ఇలానే ఉంటుంది. దానికోసం ఎలా మేము బెటర్ రెగ్యులేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. రాచకొండ సిపి ఒకటే చెప్తా ఉన్నారు, పండగకు వెళ్ళే వారంతా కూడా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎలాంటి రోడ్డు నిబంధనలు కూడా పాటించాలని కూడా చెప్తా ఉన్నారు. ఇటు జిఎంఆర్ సిబ్బందితో పాటు టోల్ ప్లాజా నిర్వాహకులతో కోఆర్డినేట్ చేసుకుంటున్నాము. ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి కోఆర్డినేషన్ ఉందని కూడా రాచకొండ సిపి చెప్తా ఉన్నారు. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, ఎన్టీవీ, నల్గొండ జిల్లా.